హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ మరియు ఎంటీఎస్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి గాను మన ఛానల్లో బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించి ఆల్రెడీ పార్ట్ 1 అనేది చేసాం. దాంట్లో కొంతమంది పర్సన్స్ వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు ఏ విధంగా గుర్తుంచుకోవాలో వాటికి సంబంధించినటువంటి ట్రిక్స్ చెప్పడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. తర్వాత ఈ వీడియోని కూడా పూర్తిగా అయితే చూడండి. ఈ 2 వీడియోస్లో మీకు చాలా ప్రశ్నలు చాలా బుక్స్ కవర్ చేయడం అయితే జరిగిందనమాట. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో నలుగురికి రీచ్ అవుతుంది, అందరికీ ఉపయోగపడతాయి. కాబట్టి మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఒక బూస్టింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో జీకే సెక్షన్కి సంబంధించి రీజనింగ్ సంబంధించినటువంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇటు ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ జీడీ కానీ అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్ సీజీఎల్ అన్నిటికి సంబంధించి జీకే సెక్షన్ వీడియోస్ అనేది మీకు అందించడం అయితే జరుగుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఎవరైనా ఇంకా జాయిన్ అవునట్లయితే జాయిన్ అవ్వండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్స్, అదేవిధంగా ఏదైనా జాబ్ నోటిఫికేషన్ సంబంధించి కానీ అడ్మిట్ కార్డ్స్ కానీ ఇవి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే వెంటనే మీకు అక్కడ అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా జాయిన్ అవునట్లయితే వెంటనే జాయిన్ అవ్వండి. ఇక వీడియోస్లోకి అయితే వెళ్దాం. ఓకే, ఇక మున్షీ ప్రేమ్చంద్ అనేవారు రాసినటువంటి పుస్తకాలు గోడన్, గబాన్ అండ్ కర్మభూమి, ఈడ్గాన్. ఓకేనా? ఈ 4 బుక్స్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలి, వీటికి సంబంధించినటువంటి లాజిక్ ఏంటి, ట్రిక్ ఏంటి, ఒక సెంటెన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ బిఫోర్ వీడియోలో చెప్పాను. ఒక సెంటెన్స్ అనేది ఇస్తాను, ఆ సెంటెన్స్లో మీకు ఈ బుక్స్ అన్నీ ఉంటాయి. ఆ సెంటెన్స్ గుర్తుంచుకుంటే ఈ బుక్స్ అన్నీ గుర్తుంటాయి. ఓకేనా? ఆ సెంటెన్స్ అయితే చూద్దాం. ప్రేమ్చంద్ గారు గోదాన్ చేసి గోదానం, ఒక రకంగా చెప్పాలంటే గోదన్ అనేదాన్ని గోదానం అనేది గుర్తుపెట్టుకోండి. ప్రేమ్చంద్ గారు గోదానం చేసి కర్మభూమిలో పేరు తెచ్చుకున్నారు. ఓకేనా? ఇక్కడ ప్రేమ్చంద్ గారు రాసినటువంటి బుక్స్ ఎవరు రాశారు? ప్రేమ్చంద్ గారు. గోడన్ అనే బుక్కు, కర్మభూమి అనే బుక్కు. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ ఈ గబాన్, అదేవిధంగా ఇడ్గా ఈ బుక్స్ ఈ నార్మల్గా మీరు గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ శశి థరూర్ గారు రాసినటువంటి బుక్స్ యాన్ ఎరా ఆఫ్ డార్క్నెస్, వై ఐ ఆమ్ ఏ హిందూ, ది పారాడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్, ది గ్రేట్ ఇండియన్ నోవెల్. ఈ బుక్స్ని మీరు గుర్తుంచుకోవాలంటే వీటిలో పొలిటికల్కి సంబంధించి, అదేవిధంగా రిలీజియన్కి సంబంధించి, చాలా సీరియస్నెస్కి సంబంధించినటువంటి బుక్స్ ఇవన్నీ. సో శశి థరూర్ అనే వారు రాసినటువంటి బుక్స్ మీరు ఎగ్జామ్లో ఆ బుక్ చాలా సీరియస్గా ఒక రిలీజన్కి సంబంధించి, ఒక పొలిటికల్కి సంబంధించి బుక్ వచ్చిందంటే సో శశి థరూర్ గారు రాశారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అదే ఇక్కడ రాయడం జరిగింది. ఈ పుస్తకాలు ఎక్కువగా పొలిటికల్ కానీ, బ్రిటిష్ రూలు, అదేవిధంగా హిందూ రిలీజన్కి సంబంధించి ఉంటాయన్నమాట. అయితే టైటిల్ చాలా సీరియస్గా అయితే ఉంటాయి. ఓకేనా? వాటిలో కీవర్డ్స్ డార్క్నెస్, హిందూ, ప్రైమ్ మినిస్టర్, గ్రేట్ ఇండియా. ఓకేనా? ఈ విధంగా అయితే ఉంటాయి. ఓకేనా? ఈ విధంగా మీరు ఆ బుక్స్ వచ్చినప్పుడు. నెక్స్ట్ అరుంధతి రాయ్. ఓకేనా? అరుంధతి రాయ్ గారు ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, ద మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్, ఆజాదీ. ఓకేనా? ఆజాదీ. ఈ 3 బుక్స్ ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది చూద్దాం. ఆమెకు స్మాల్ థింగ్స్ అంటే హ్యాపీనెస్, లేకుంటే ఆజాదీ వంటి స్మాల్ థింగ్స్ అంటే హ్యాపీనెస్ అని గుర్తుపెట్టుకోండి. ఆజాదీ అంటే ఆజాదీ బుక్ గుర్తుండాలి. ఇక్కడ ఈ సెంటెన్స్ బదులు అదే అలా పెట్టుకోండి. ఆజాదీ అనే స్మాల్ థింగ్స్ అంటే హ్యాపీనెస్, స్మాల్ థింగ్స్ బుక్, గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. తర్వాత హ్యాపీనెస్ అంటే ద మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్. ఈ విధంగా మీరు ఈ 3 పుస్తకాలను గుర్తుపెట్టుకోండి. ఆజాదీ అనే స్మాల్ థింగ్స్ అంటే ఆమెకు హ్యాపీనెస్. ఓకేనా? ఈ విధంగా గుర్తుంచుకున్నా ఓకే. మీరు ఓన్లీ ఆ సెంటెన్స్ని గుర్తుంచుకొని దాంట్లో బుక్స్ని ఏ విధంగా ఉంచారో ఆ బుక్స్ని ఎలా గుర్తుంచుకోవాలి, ఈ పాయింట్ ఒక్కటి చూసుకోండి. పర్టికులర్ ఇదే సెంటెన్స్ గుర్తుంచుకోవాలంటే సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాను, మీకు యూజ్ అయితే కంపల్సరీగా ఉపయోగించుకోండి. ఓకేనా?
లేదు మేము నార్మల్గా చదువుకుంటామంటే చదువుకోండి. ఓకేనా. నార్మల్గా చదవాలంటే ప్రతి క్వశ్చన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలాగ చదువుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది. మీరు మీ యొక్క ఆలోచన విధానం కొంచెం స్మార్ట్గా ఉంటుంది. నెక్స్ట్ పర్సన్ సాల్మన్ రష్దీ. ఓకేనా. సాల్మన్ గారు రాసినటువంటి పుస్తకాలు మిడ్ నైట్స్ చిల్డ్రన్, ద సాటానిక్ వర్సెస్ విక్టరీ సిటీ. ఓకేనా. ఈ 3 పుస్తకాలను ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది చూద్దాం. అర్ధరాత్రి పిల్లలు ఒక నగరాన్ని గెలిచారు. అర్ధరాత్రి అంటే ఏంటి? మిడ్ నైట్. అర్ధరాత్రి పిల్లలు అంటే మిడ్ నైట్ చిల్డ్రన్. ఒక నగరాన్ని అంటే ఒక సిటీని గెలిచారు. లేకుంటే దీన్ని ఇంకొకలా గుర్తుపెట్టుకోండి. అది ఎలా అంటే అర్ధరాత్రి పిల్లలు సాటనిక్ అనే ఒక సిటీని గెలిచారు. సాటనిక్ అనే ఒక సిటీని గెలిచారు. అక్కడే మీకు 3 బుక్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా. అర్ధరాత్రి అంటే మిడ్ నైట్ చిల్డ్రన్ అనేది అక్కడ మిడ్ నైట్ చిల్డ్రన్ అనే బుక్. సాటానిక్ అనే నగరం అన్నా కదా. సాటానిక్ అంటే సాటానిక్ వర్సెస్, తర్వాత ఒక నగరం అంటే ఇంగ్లీష్లో ఏంటి? సిటీ. సిటీ అంటే విక్టరీ సిటీ. ఈ విధంగా ఈ 3 యొక్క బుక్స్ని గుర్తుంచుకోవచ్చు. ఇవి సాల్మన్ రాసినటువంటి బుక్స్. నెక్స్ట్ విఎస్ నైపాల్. ఓకేనా. విఎస్ నైపాల్ రాసినటువంటి పుస్తకాలు ఏ హౌస్ ఫర్ మిస్టర్ బిస్వాస్, తర్వాత ఏ బెండ్ ఇన్ ది రివర్ ఇన్ ఏ ఫ్రీ స్టేట్. ఓకేనా. దీన్ని గుర్తుంచుకునే విధానం మిస్టర్ బిస్వాస్ ఒక ఇల్లు కావాలి. మిస్టర్ బిస్వాస్కు ఒక ఇల్లు కావాలి, అది నది పక్కన ఉండాలి. ఓకేనా. ఒక మిస్టర్ బిస్వాస్కు ఒక ఇల్లు కావాలి, అది నది ప్రక్కన ఉండాలి. ఓకేనా. మిస్టర్ బిస్వాస్ అనేది బుక్కులు రాసినటువంటి పర్సన్ పేరు. ఓకేనా. మిస్టర్ బిస్వాస్ అనేది ఏ హౌస్ ఫర్ మిస్టర్ బిస్వాస్ అనేది ఒక బుక్కు. ఓకేనా. నైపాల్ ఈ యొక్క బుక్స్ రాసింది నైపాల్ ఆథరు. అయితే ఒక ఇల్లు అన్నాం కదా. ఇల్లు అంటే ఏంటి? ఇంగ్లీష్. ఒక హౌస్ కావాలి. హౌస్ అంటే ఏంటి మనకి? ఏ హౌస్ ఫర్ మిస్టర్ బిస్వాస్, ఇది మొత్తం ఒక బుక్కు. బిస్వాస్ హౌస్ మొత్తం ఒక పుస్తకం. తర్వాత రివర్ అన్నాం చూసారు. రివర్ అంటే ఏంటి? బెండ్ ఇన్ ది రివర్. ఓకేనా. ఏ బెండ్ ఇన్ ది రివర్ అనేది బుక్కు. సో కావాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకొక సెంటెన్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ 3వ పుస్తకం కోసం. ఏంటంటే మిస్టర్ బిస్వాస్కి ఒక ఇల్లు కావాలి, అది నదికి ఫ్రీగా పక్క సైడ్ అంటే ఫ్రీగా ఉండాలి, నది పక్కన ఫ్రీగా ఉండాలి అనేది ఒక సెంటెన్స్ యాడ్ చేసుకోండి. ఓకేనా. నది పక్కన ఫ్రీగా ఉండాలి. ఫ్రీ స్టేట్ అనేది మరొక పుస్తకం. మీకు ఈజీ అవ్వడం కోసమే ఈ ప్రయత్నం అంతా. ఓకేనా. మీకు ఈజీ అయితే ఈజీగా గుర్తుంచుకుంటారు. ఈ దగ్గర పెట్టే టైంని వేరే వాటి దగ్గర మీరు ప్రిపరేషన్లో పెట్టచ్చు. దానికోసం ఈ ప్రయత్నం అంతా. నెక్స్ట్ అమిత్ ఘోష్. ఓకేనా. ద షాడో లైన్స్, సీ ఆఫ్ పప్పీస్, రివర్ ఆఫ్ స్మోక్, ద కల్కట్టా క్రోమోజోమ్. ఓకేనా. మీరు ఇక్కడ గమనిస్తే మొత్తం వాటరు, షాడో ఈ పదాలు కనిపిస్తాయి. వాటరు, షాడో. సీ అంటే ఏంది? సీ వాటర్కి సంబంధించింది. రివరు వాటర్కి సంబంధించింది. ఇక్కడ షాడో. ఓకేనా. షాడో వాటర్కి సంబంధించి 3 బుక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ద కల్కట్టా క్రోమోజోమ్. ఓకేనా. వీటిని ఇలా గుర్తుంచుకోవడమే. నెక్స్ట్ కాళిదాస్. ఓకేనా. ఏన్షియంట్కి సంబంధించి కాళిదాస్ పుస్తకాలు అభిజ్ఞాన శకుంతలం ఈ పుస్తకం ఒకటి. తర్వాత మేఘదూతం, తర్వాత రఘువంశం, కుమార సంభవం. ఈ 4 పుస్తకాలు ఏ విధంగా గుర్తుంచుకోవాలని చూస్తే మేఘంలో శకుంతల రఘువంశానికి సంబంధించిన దానిలా కనిపిస్తుంది. ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. మేఘంలో శకుంతల రఘువంశానికి సంబంధించిన దానిలాగా కనిపిస్తుంది. ఓకేనా. మేఘంలో అంటే మేఘదూత. ఓకేనా. తర్వాత శకుంతల అంటే అభిజ్ఞాన శకుంతలం. నెక్స్ట్ రఘువంశం అంటే రఘువంశం 3వ పుస్తకం. తర్వాత రఘువంశానికి సంబంధించింది అన్న కదా. సాంబవం. ఇక్కడి నుంచి సాంబవం అంటే కుమార సాంబవం అనే పుస్తకం. ఈ విధంగా మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ జంపా లహరి. ఓకేనా. లేకుంటే జుంపా లహరి ద నేమ్ సేక్ ఇంటర్ప్రేటర్ ఆఫ్ మెలోడీస్, ద లో ల్యాండ్. వీటిని ఎలా గుర్తుపెట్టుకుంటారు? నేమ్ సేక్. ఓకేనా. లేడీ యొక్క నేము
పలుకుతుంటే చాలా లోగా ఉంటుంది. అది మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే లేడీస్ అన్న కాడ లేడీ యొక్క నేమ్ అనేది పలుకుతుంటే దాని యొక్క శబ్దం చాలా లోగా వినపడుతుంది. అలా గుర్తుంచుకున్నా ఓకే. నేము లేడీస్ అంటే మెలోడీస్, నేమ్సేక్, తర్వాత లో ల్యాండ్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నార్మల్గా గుర్తుంచుకుంటా అంటే గుర్తుంచుకోండి. నేమ్సేక్, మెలోడీస్ అండ్ లో ల్యాండ్. ఈ 3 పుస్తకాలు జుంపా లహరికి సంబంధించినవి. ఇక క్రికెటర్స్ సంబంధించినటువంటి పుస్తకాలు ఇవి కూడా ఎక్కువ సార్లు ఎగ్జామ్స్లో వస్తూ ఉన్నాయి. సచిన్కి సంబంధించి ప్లేయింగ్ ఇట్ మై వే బుక్ రాసింది సచిన్ టెండూల్కర్. కపిల్ దేవ్ స్ట్రైట్ ఫ్రమ్ ది హార్ట్ అనే పుస్తకం రాసింది కపిల్ దేవ్. సన్నీ డేస్ గవాస్కర్ రాశారు పుస్తకం సన్నీ డేస్. ది టెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఓకేనా, యువరాజ్ రాసినటువంటి పుస్తకం ది టెస్ట్ ఆఫ్ మై లైఫ్. తర్వాత సానియా మిర్జా ఈ బుక్ గుర్తుపెట్టుకోండి, యాజ్ అగెన్స్ట్ ఆర్ట్స్ ఓకేనా. నెక్స్ట్ మేరీ కామ్ అన్బ్రేకబుల్ బుక్ రాసింది మేరీ కామ్. ఫైనల్గా మిల్కా సింగ్ ద రేస్ ఆఫ్ మై లైఫ్ అనే పుస్తకం రాసింది మిల్కా సింగ్ సంబంధించినటువంటి ఒక మూవీ కూడా ఉంది ఓకేనా. ద రేస్ ఆఫ్ మై లైఫ్ అనే బుక్ రాసింది మిల్కా సింగ్ ఓకేనా. ఈ విధంగా మీరు ఈ లాజిక్స్ని ఉపయోగించి టైంని సేవ్ చేసుకొని క్వశ్చన్స్ అనేది గుర్తుపెట్టుకుని 1-2 సార్లు చూడండి, మీకు గుర్తుంటాయి. సో ఈ విధంగా బుక్స్ని గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ ఇంకొక టాపిక్తో మీకైతే మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానల్లో ప్రజెంట్ ఇప్పుడే మీరు చూస్తున్నట్లయితే ఆల్రెడీ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ అయితే ఉంచుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.